క్రీస్తుకు నమస్కారములు. మీ ప్రాణశ్రీ టీఓ శివబాబు. పులివెందుల బస్ స్టాప్ దగ్గరలో నేను ఉన్నాను. బస్ స్టాప్ ఎట్లా ఉందో చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అగాధ జనములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను. భూమి కలుగునుగా కానీ యెహోవా పలకగా భూమి కలిగెను. మరి ఇక్కడ ఆవిరితో జిగట మట్టితో ఒక మనిషిని తయారు చేసినాడు. ఆయన్ని ఆదాము. ఆయన ఏ రక్తంతో శరీర అవయవాలతో పుట్టినవాడు కాదు. ఆయన పుట్టింది దేవుని చేతులతో చేయబడిన ఆ యొక్క చేతులతోనే ఆయన తయారు చేయబడినాడు. ఎవరి ద్వారా పుట్టలేదు ఆయన. అందుకే ఆదాము ఆయన పేరు. దేవుడు మహా గొప్ప దేవుడు యేసుప్రభువే. యెహోవా యేసుప్రభు ఒక్కడే కాబట్టి ఆయన మన కోసం చేసిన త్యాగము మహా గొప్ప. ఆయన యొక్క మనపైన చూపించిన ప్రేమ గొప్పదని తెలుసుకోవాలి. యేసు తప్ప ఏ దేవుడు లేడు. యేసు ఒక్కడే దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన్నాడు. కనుక యేసు యందు మనం భయభక్తులు కలిగి ఉందాం. ఆయన మనకు సహాయం చేస్తాడు. మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువబాబు. పులివెందుల బస్ స్టాప్ దగ్గర, కొత్తగా బస్ స్టాప్ దగ్గర నేను ఉన్నాను. బస్ స్టాప్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక వాక్యం విందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17 వచనంలో కీడు చేయట మానుడి, మేలు చేయటం నేర్చుకున్నది అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు. కీడు అంటే ఒకరికి అన్యాయం చేయడం, ఒకరిని చంపాలనుకోవడం, హింసించడం, ఒకరిని బాధపరచడం, ఒకరు రెచ్చగొట్టడం, ఒకరు బాగా బ్రతుకుని చెడగొట్టాలనుకోవడం, ఏ బిజినెస్ వ్యాపారంలో అయినా సరే అటువంటి మనం చేయకుండా ఉండాలి. మేలు చేయడం నేర్చుకున్నట్టే ఒకరికి సహాయం చేయాలి ఆపదలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు. కానీ హింసింపబడుతున్న వారిని విడిపించుడి అని అంటున్నాడు. కానీ హింసలుతున్నారు, హింసలతో బాధలుతున్నారు, వారికి సహాయం చేయండి. కానీ ఇతరులను బాధపరచకండి. మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువబాబు. మళ్ళీ కలుద్దాం. ఇక్కడ ఎంత చక్కగా బాగా బస్ స్టాప్ నిర్మించున్నారు. చాలా సంతోషం. మరి పులివెందుల వచ్చినాం. అయితే ఇంకా ఈ యొక్క పులివెందులలో పగలు, కక్షలు, కుళ్ళు, కుట్రాలు ఇంకా ఉన్నాయి. రాజకీయ నాయకులు కావచ్చు, డబ్బు ధనమున్న వాళ్ళు, బిజినెస్ పీపుల్స్, ఫ్యాక్షన్స్ కావచ్చు, ఇంకా మనసును రెచ్చగొట్టడం, గొడవలు పెట్టడం, చంపడము, హింసించడం, ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళ మనసు మార్చుకుంటే చాలా మంచిది. వీళ్ళు ఎన్ని చేసినా దేవుని సేవకులను, విశ్వాసులను మాత్రం ఏమి చేయలేదు. దేవుని సేవను ఆపలేరు. మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువబాబు. మళ్ళీ కలుద్దాం. ప్రభుత్వమైన, ప్రధానులైన, ముఖ్యమంత్రులైన, గవర్నర్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, ఏ జడ్జిలు ఎవరైనా సరే దేవుని ద్వారా నియమింపబడినాయి. ఆయన లేక ఏది లేదు. కనుక సమస్తానికి ఆధారంభూతుడు యేసుప్రభువే. ఆయన తప్ప ఏ దేవుడు లేడు. ఈ ప్రాణ స్నేహితుడు టి యెహోషువబాబు. మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క బస్ స్టాప్ ఎలా ఉందో మీరే చూస్తున్నారు. చూడండి స్టాప్. ఓకే, మళ్ళీ కలుద్దాం. యేసు లేకుంటే ఎవరు బ్రతకలేరు. యేసు లేకుంటే ఎవరు జీవించలేరు. యేసే మన జీవన జ్యోతి. యేసే మన లోకరక్షకుడు. ప్రభులకు ప్రభు, రాజులకు రాజైన యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి మన కోసం సమస్తమైన అర్పించున్నాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. మరి ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించింటే, ప్రభువా నీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించింటే మమ్మల్ని క్షమించు అని అడుగుదాం. ఎందుకంటే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానని యేసుప్రభు వారు అంటున్నారు. కనుక ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉందాం. సహాయం చేస్తాడు. మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువబాబు. మళ్ళీ కలుద్దాం. పులివెందుల బస్ స్టాప్ దగ్గరలో ఉన్నా నేను. థ్యాంక్ యూ. ఇక్కడ లైట్ వర్షం కురుస్తుందండి. వర్షం కురుస్తుంటుంది ఇక్కడ. ఓకే, పులివెందుల బస్ స్టాప్ దగ్గరలో నేను ఉన్నాను. దేవుడు ఎలవేళ మనకు తోడయండి, మనం రక్షించి కాపాడి దీవించాలని, ఆయన మనకు సహాయం చేయాలని మన దేవుని ప్రార్థిస్తున్నాము, కోరుకుంటున్నాము. మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువబాబు. మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.